ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మా జీవితాలలో 2026 సంవత్సరపు నాయన లెంట్ దినాలను మాకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీతో మేము ప్రారంభిస్తుంటుండగా నా తండ్రి రాబోయే 40 దినాలు నా తండ్రి నీ సన్నిధిలో ఉపవసించి అయా నీకు సమీపముగా ఉండి నా తండ్రి నీ సన్నిధిలో మేము చేయబోతున్న ప్రతి ఒక్క విజ్ఞాపన ద్వారా అయా మీ నామానికి మహిమ తెచ్చుకొని అయా మమ్ములను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ఈ లెంట్ దినాల శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తుంటున్నాను. దేనికి బిడ్డలారా, ఈ యొక్క లెంట్ సీజన్లో మనము ప్రవేశించి ఉంటున్నాము. ఈ దినమున ప్రత్యేకంగా ఈ లెంట్ దినాలను ఒక్కసారి కనుక మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్టయితే మనము భస్మ బుధవార దినాన్ని చాలాసార్లు అనేకులు ఆచరిస్తూ ఉంటున్నారు. మనము పూర్వీకులైన రోమన్ క్యాథలిక్ వారు ఈ లెంట్ దినాలను మరి వారు మట్టలో దాచిపెట్టి వాటిని మళ్ళీ సంవత్సరానికి వాటిని బూడిద చేసి ఆ 40 దినాల ప్రారంభ దినమున వారందరూ కూడా సిలువ గుర్తు వేసుకొని విభూది పూసుకొని ఆ దినము నుంచి వారు ఉపవాస దినాలను ప్రారంభించే ఆచారము వారికి కలిగి ఉన్నది. అయితే నేటి దినాలలో మనమందరము కూడా ఈ యొక్క లెంట్ దినాలను మనము ఆచరించడానికి గల కారణం ఏంటిది అనేసానంటే, ఈ లెంట్ దినాలు మరి ఫిబ్రవరి చివరిలో మార్చి ఫస్ట్ వీక్లో లెంట్ దినాలు ప్రారంభించబడతాయి. ఎప్పుడు వస్తుంది అనేసానంటే ఈ లెంట్ దినాలు, లెంటు అనేసానంటే వసంతము అనేసానంటే మనము మన ప్రకృతిని ఒక్కసారి కనుక మనం గమనించినట్టయితే అనేక చెట్లు ఆ యొక్క పాత ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త చిగుర్లతో మరి నూతనమైన విధానములో ఆ ఆకులు ప్రారంభించబడతా ఉంటాయి. అందుకనే మనం గమనించినట్టయితే క్రైస్తవులముగా మనము ఆచారాలు కాదు కానీ మనం ఆత్మీయ జీవితంలో గత సంవత్సర కాలం అంతా దేవునికి దూరంగా ఉండి మనకు కంటికి నచ్చినట్టుగా శరీరానికి నచ్చినట్టుగా బ్రతికిన జీవితాలలో దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు అనేసానంటే ఈ లెంటు దినాలలో ఆ యొక్క ప్రకృతి ఏ రీతిగానైతే పాత ఆకులను తొలగించుకొని మరి నూతనంగా క్రొత్త ఆకులు ఏ రీతిగా అయితే చిగుళ్ళతో బయటికి వస్తూ ఉంటాయో మనం కూడా పాత రోత జీవితాన్ని ఈ 40 దినాలు లేక 7 దినాలు లేకపోతే 21 దినాలు 3 దినాలు ఆ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలో గడిపి మన ఆత్మీయ జీవితానికి అంటిన ఆ అపవిత్రత అంతా కూడా ఆయన రక్తము చేత కడుగు వేసుకోవటానికి, వాక్యంలో ప్రార్థనలో కడుక్కోవటానికే ఈ యొక్క లెంట్ దినాలు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆచారాల ప్రకారము చేస్తున్నారనే అనాలోచితమైన ఆలోచన తొలగించి మన ఆత్మీయ జీవితాన్ని మరొకసారి పెంపొందించుకోవటానికి, పురికొల్పుకోవటానికి ఈ యొక్క ఉపవాస దినాలు వారానికి ఒక్కసారి నీవు ఉంటున్నావా, 2 సార్లు ఉంటున్నావా, 40 దినాలు ఉంటున్నావా, 21 దినాలు ఉంటున్నావా, 7 దినాలు ఉంటున్నావా, ఎన్ని దినాలు నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటున్నావో అలాగా ఉపవాసం ఉన్నట్టయితే దేవుడు ఈ యొక్క 2026 సంవత్సరము మన కుటుంబాలకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండబోతున్నది. అదే విధముగా మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన పరలోక రాజ్యములో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన 33.5 సంవత్సరాల లోకములో జీవించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో మరి యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డునకు రావడంతోనే పరిశుద్ధాత్మ ఆయన మీద రాలింది. ఆ రీతిగా మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్టయితే, అప్పుడు యేసు అపవాది చేత
శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఇక్కడ దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జన్మించాడు. ఆయన మరణించి తిరిగి లేపబోతున్న యేసయ్య, ఆయన పరిచర్య ముందుగా యేసు ప్రభు అపవాది చేత శోధించబడటానికి అరణ్యానికి కొనిపోబడ్డప్పుడు యేసు ప్రభు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండేను అని వ్రాయబడి ఉన్నది. దేనికి బిడ్డలారా, యేసు ప్రభుకి అపవాదిని జయించటానికి, లోకాన్ని పాపాన్ని జయించటానికి ఆయనకు 40 దినాలు ఉపవాసం ఉండటం అవసరమైనప్పుడు, ఈరోజు మనము తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఎన్నో తప్పిదములు, ఎన్నో పాపములు, మాటల ద్వారా, చూపుల ద్వారా, హృదయ తలంపుల ద్వారా ఎన్నో తప్పిదాలలోనికి వెళ్ళిపోతుంటున్న మన జీవితాలను మరొకసారి మనము కూడా, మనకు యేసు ప్రభు ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెట్టి వెళ్ళాడు. ఆ మాదిరికరమైన జీవితం ఏందనిసనంటే, నేను 40 రోజులు ఉపవాసం ఉండి అపవాదిని జయించాను. కాబట్టి మనము కూడా యేసు ప్రభులాగా ఉపవాసం ఉండి అపవాది తంత్రములను మనము జయించటానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని యేసయ్య ఉంచాడు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ఆయన ముగించిన తర్వాత 11వ వచనములో మనం గమనించినట్టయితే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అపవాది ఆయనను విడిచిపోయిన తర్వాత, అంటే 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిని ఎదిరించిన తర్వాత అపవాది అప్పుడు ఆయనను విడిచిపోయింది. అప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేసిన తర్వాత యేసు ప్రభువు 40 దినాల తర్వాత యేసు ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో కూడా ఒక సేవకుడు పరిచర్యలో సాతాను యొక్క బంధకములను, ఆ సాతానును ఎదుర్కోవాలి అనేసరంటే, లోకాన్ని పాపాన్ని ఎదుర్కోవాలి అనేసరంటే, సేవకుడు కానీ సేవకురాలు కానీ మొదటగా మన యేసయ్యలాగా ఉపవాసం ఉండటము మనము నేర్చుకోవాలి. అపవాదిని ఎదిరించటము మనము నేర్చుకోవాలి. యేసయ్య మనకు ఎంతో గొప్ప మాదిరిని మన ఎదుట చూపించి వెళ్ళాడు. దేనికి బిడ్డలారా, ఇలాంటి దినాలలో మనము చిగురించబడాలి అనేసరంటే, మన జీవితాలలో ఉంటున్న పాత జీవితాన్ని, రోత జీవితాన్ని కూడా మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనము పశ్చాత్తాపపడి ఆయన పాద సన్నిధిలో మోకరించి, అయ్యా నా తప్పిదములు, నా పాపములు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తును మనము ఈ ఉపవాస దినాలలో వేడుకున్నట్టయితే, మన కుటుంబం మీద ఉన్న దోషం, మన కుటుంబం మీద ఉన్న కోపం, మన భర్తల మీద, బిడల మీద ఉంటున్న ఆ యొక్క కోపాన్ని దేవుడు తొలగించి ఆయన మన మీద కనికరాన్ని చూపెట్టబోతున్నాడు. అలాగనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనించినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనాన్ని గనుక మనం చదివినట్టయితే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా కానీ చాలు. దేనికి బిడ్డలారా, దావీదు రాజు ఇశ్రాయేలీలకు మరి గొప్ప రాజుగా, మరి 2వ రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆ యొక్క దావీదు బేషెబాతో, మరి బేషెబాను ఊరియాని చంపించి తన భార్య అయిన బేషెబాని తీసుకుని వచ్చి తన యొక్క కోటలో పెట్టుకున్న తర్వాత ఒక దినమున ఆ బేషెబా గర్భం ధరించబడ్డది. ఒక చక్కటి కుమారుని కన్నది. కన్న తరువాత ఆ కుమారుడు ఆయన భయంకరమైన రోగముతో బాధపడుతూ మరణముతో పోరాడుతున్న సమయంలో దావీదేమనుకున్నాడు అనేసరంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా నా కుమారుడు బ్రతుకుతాడు అనేసి అనుకున్నాడు. అనుకొని దేవునికి బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన బ్రతిమిలాడుకున్నాడు. ఆయన ప్రాధేయపడినప్పుడు
ఆ యొక్క కుమారుడు చనిపోవటము మనము గమనిస్తుంటున్నాం. ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు దావీదు లేచి భోజనం చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకు అనేసారంటే దేనికి బిడ్డలారా, యోహాను రాసిన సువార్తలోని గనక మనం వెళ్ళినట్టయితే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేనికి బిడ్డలారా, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరి మనవి దేవుడు ఆలకిస్తూ ఉంటాడు? పాపములో ఉన్న వారి మనవిని ఆయన ఆలకించడు. యోహాను 9:31లో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, యేసు ప్రభు చెప్తా ఉంటున్న మాటలు ఏంటిదనిచనంటే, దేవుడు ఎప్పుడు కూడా పాపుల మనవిని దేవుడు ఆలకించడు. ఎవడైనా దైవభక్తి కలిగి ఉంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము కూడా చాలామంది భక్తులు, క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు ఏమనుకుంటారు అనేసరంటే, నేను ఉపవాసం ఉంటే దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అని అనుకుంటాం. కానీ పాపములో ఉంటున్న దావీదు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు కాబట్టి ఆ మొదటగా జన్మించిన ఆ కుమారుడు చనిపోయాడు. అప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడు అనేసనంటే, యేసయ్య చెప్పిన విధముగా దేవుడు పాపుల మనవిని ఎప్పుడు కూడా ఆలకించడు. దేనికి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా ఎలాగుంటున్నావు నీ ఆత్మీయ జీవితంలో? ఒక క్రైస్తవుడుగా, దేవుని సేవకుడిగా, సేవకురాలముగా మనము పాపములో ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఈ లోకానుసరమైన జీవితాలు కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? అలాంటి ప్రార్థన దేవుడు వినడు. కానీ ఎప్పుడైతే నువ్వు దైవ భయము కలిగిన ఒక సేవకుడిగా, దైవ భయం కలిగిన సేవకురాలుగా, దైవ భయం కలిగిన క్రైస్తవ పిల్లలముగా ఉండి అప్పుడు నువ్వు ఏ మనవి చేసినా కూడా, ఒకవేళ నీ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడా, నీ భర్త అనారోగ్యంతో ఉన్నాడా, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటిని కూడా దేవుడు తొలగించి నీ ప్రార్థన అంగీకరించి ఆయన గొప్ప కార్యాలు మన మధ్య చేయబోతున్నాడు. దేనికి బిడ్డలారా, దావీదు చేసిన ప్రార్థన దేవుడు పాపములో ఉండి చేశాడు కాబట్టి ఆయన వినలేదు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 51వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలను గనక మనం గమనించినట్టయితే, 51వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలను మనం గమనించినట్టయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దావీదు అర్థమైపోయింది దావీదుకి, అరే నేను పాపములో ఉండి ప్రార్థన ఆ యొక్క ఉపవాసం ఉన్నాను కాబట్టి దేవుడు నా మనవి ఆలకించలేదని ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. నీ యొక్క వాత్సల్య బాహుల్యము చొప్పున మరి నా అతిక్రమములను తుడిచివేయుము అంటున్నాడు. దేనికి బిడ్డలారా, మన అతిక్రమములను తుడిచివేయమని దావీదు దేవుని యొక్క సన్నిధిలో బ్రతిమిలాడుకుంటున్నాడు. 2వ వచనములో మనం గమనించినట్టయితే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నువ్వెంత కాలము నుంచో దేవునికి దూరంగా ఉండి నీకు నచ్చినట్టుగా బ్రతుకుచు నీ యొక్క శరీరాన్ని పాపానికి అలవాటు చేసుకొని ఉంటున్నా, ఆ రీతిగా ఉంటున్న ఎడల దావీదులాగా ప్రార్థనించి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. మన దోషాలు పోవాలంటే మన పాపములను ఆయన పవిత్రము చెయ్యాలి అనేసనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యోహాను భక్తుడు
మరి రాస్తున్న మాట ఏంటిదంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మన దోషాలు పోవాలంటే, మన పాపాలను పవిత్రంగా చేసుకోవాలి అంటే, మనం ఈ లోకములో ఎంత మంచి సోపు వాడినా కూడా మన యొక్క దోషాలు పోవు కదా. కానీ మరి ఈ లోకంలో ఉంటున్న గొర్రెల మేకల రక్తం వల్ల కూడా మన పాపాలు పోవు. కానీ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వచ్చి ఆ కల్వరిగిరిలో మనందరి కొరకు చివరి రక్తాన్ని ఆయన చిందించి వెళ్ళాడు. ఈ లెంటి దినాలలో ఉంటున్న మనమందరము కూడా యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయనంటున్నాడు. యేసయ్య రక్తముల చేత మనం ఏం చేయాలంటే, మన ప్రతి పాపము, మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా ఉంటున్న ప్రతి పాపమును కూడా ఆయన రక్తము చేత మనం ఎప్పుడైతే కడుక్కుంటామో దేవునికి బిడ్డలారా, దేవుడు మన పాపములన్నిటిని కూడా క్షమించి మనల్ని పవిత్రులుగా చేయబోతుంటున్నాడు. అక్కడ దావీదు మరి ఒక మాట అంటున్నాడు. 51వ దావీదు కీర్తనలో 10వ వచనములో మనం గమనించినట్టయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దేవా నా యందు, ఎవరి యందు కదా, ఎవరో భర్త తప్పులో ఉండి భార్య ఉపవాసం ఉంటే అది ఆ భర్త పాపములు క్షమించబడవు. ఎవరు ప్రార్థన చేసి ఎవరు ఆయన రక్తము చేత కడుక్కుంటారో వారి పాపములు మాత్రమే దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయము. దేనికి బిడ్డలారా, మనలో ఏముండాలంటే శుద్ధ హృదయము కావాలని దేవుని సన్నిధిలో అడగాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమంటున్నాడు. దేనికి బిడ్డలారా, మన యొక్క హృదయములో ఏముండాలి అంటే స్థిరమైన మనసు నూతనంగా పుట్టేటట్టుగా దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఎందుకు అనేసనంటే, మనం ఒక్క మాట మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చదివినట్టయితే, అక్కడ దావీదు యొక్క భక్తుని గురించి చక్కగా వ్రాయబడి ఉన్నది. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఇక్కడ మొదటి రాజుల గ్రంథములో మనము గమనించినట్టయితే దావీదును గురించి వ్రాయబడింది. దావీదట హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప కదా, మరి తన జీవితకాలం అంతా కూడా యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు కూడా ఆయన తప్పిపోలేదు. ఈరోజు దేవునికి బిడ్డలారా, దేవుని ఎరిగిన మన జీవితాలలో కూడా మన ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు అనేసనంటే, దావీదు మొదటగా ఆ యొక్క ఊరియా భార్య అయిన మరి ఆ యొక్క బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. కాబట్టి ఆ తప్పును ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆయన విషయంలో తప్ప, దాని విషయంలో తప్ప యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేన్ని కూడా ఆయన మీరలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఎన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలు మీరారో, మీ ప్రార్థన ఎందుకు దేవుడు వినటం లేదు, నా ప్రార్థన ఎందుకు దేవుడు వినటం లేదు, ఎన్ని ఉపవాసాలుండా కార్యము జరగటం లేదనేసి మీరు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. దావీదు ఏ రీతిగానైతే బెత్షెబా విషయంలో తప్ప అంటున్నాడు, ఇక ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో పాపం చేయలేదు, దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన మీరలేదు అనేసి అని వ్రాయబడింది. మన యొక్క పాపములను కూడా మనము కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ఏం చేయాలని అంటే విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం గమనించినట్టయితే,
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. దేనికి విడలారా? జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, అతిక్రమములనట దాచిపెట్టొద్దట. కానీ దాచిపెట్టువాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు కదా. పాపములో ఉండి నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో నువ్వు ఉన్నా కూడా నువ్వు వర్ధిల్లవు. ఎందుకు అనేసానంటే నీలో అతిక్రమం ఉన్నది, నీలో పాపం ఉన్నది, నీలో లోకానుసరమైన జీవితం ఉన్నది. కానీ వాటిని గనక ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందబోతుంటున్నావు. ఆ యొక్క కనికరాన్ని పొందాలి అనేసానంటే ఈ ఉపవాస దినాలు దేవుడు మనకు మరి యొక్క అవకాశం ఇచ్చాడు. 2026 సంవత్సరము ఈ యొక్క లెంట్ కాలములో మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవటానికి ఒక అవకాశాన్ని దేవుడిచ్చినప్పుడు దావీదుకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన పెట్టకుండా దేవుని సన్నిధిలో ఆ యొక్క వేశ్యభా విషయంలో పాపము తప్ప ఇకెప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు దావీదు మీరలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని కనుక వెళితే ఆ యొక్క మత్తయి సువార్తికుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. ఈ యొక్క సువార్తికుడు అంటున్నాడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఎవరున్నారయ్యా అంటే దావీదు ఆయన చేర్చబడ్డాడు కదా. ఎందుకు అంతగా యేసు ప్రభు ఇష్టపడ్డాడు అనేసరంటే దావీదు వేశ్యభా విషయంలో తప్ప ఎక్కడ కూడా ఆయన ఆజ్ఞని మీరలేదు. మన జీవితాలలో కూడా ఆయన వంశములో, యేసుక్రీస్తు యొక్క వంశములో దావీదు చేర్చబడ్డాడు. మనము కూడా ఆయన వంశములో యూదా గోత్రపు కొదమ సింహముగా ప్రభువైన యేసుక్రీస్తు దావీదు యొక్క వంశములో నుంచి రావటానికి ఇష్టపడ్డాడే. ఈరోజు మనమందరము కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ లెంట్ దినాలలో ప్రతి దినము కూడా వాక్యము చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన పాపములన్నిటిని కూడా క్షమించబోతుంటున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనములో యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మేము కూడా ప్రార్థన చేశాం కదా, ఆ దయ్యం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళలేదు అనేసి అడిగినప్పుడు యేసే అంటున్నాడు, అందుకు ఆయన ప్రార్థన వలనే మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. దేనికి వెళ్ళారా? ఇక్కడ మనం గమనించినట్టయితే యేసు ప్రభు యొక్క దగ్గరికి మరి ఆ యొక్క మూర్ఛ వ్యాధి కలిగిన కుమారుని తీసుకుని వచ్చారు. శిష్యులు ప్రార్థన చేశారు, దయ్యం వదిలిపెట్టలే. మళ్ళా తండ్రి వచ్చి యేసు ప్రభుని బ్రతిమలాడినప్పుడు ఆ మూగవేని చెవిటి దయ్యాన్ని గద్దించి వెళ్ళిపోయింది. శిష్యులు అంటున్నారు, ప్రభువా మేము చేస్తే ఎందుకు అతడు ఆ యొక్క అద్భుతం జరగలేదు అనేసనంటే యేసు ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలనే. ప్రార్థన అనే దగ్గర ఫుట్ నోట్లో నెంబర్ 2 అనే విషయాన్ని వ్రాయబడినది. ఏంటిది అనేసంటే ఉపవాసము వలనే అనేసని వ్రాయబడింది. అంటే ఉపవాసం ఉండటం వల్ల మన కుటుంబాలలో ఉంటున్న అపవిత్రాత్మలు, మన పిల్లల్లో, భర్తల్లో, కుటుంబాలలో వారి ద్వారా ఎన్ని సమస్యలు మన కుటుంబానికి వస్తున్నాయో, ఎన్ని అనారోగ్యాలు మన కుటుంబానికి వస్తుంటున్నాయో వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే శిష్యులకు యేసు ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలనే. ఈరోజు ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నావంటే ఒక భార్య ఉపవాసం ఉండలేకపోతుంది, భర్త ఉపవాసం ఉండలేకపోతున్నారు, పిల్లలు ఉపవాసం ఉండలేకపోతున్నారు. కాబట్టి మనకు ఆ అపవిత్రాత్మల నుంచి మనకు విడుదల రాలేకపోతున్నది. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఈ లెంటి దినాలలో ఇది ఆచారాలనేసని దాన్ని ప్రక్కకు తోయకుండా మనము చేయవలసింది ఏంటంటే శ్రేష్టమైన ఉపవాసాలుండి నువ్వు ఒక్కరోజు చేసినా ఆ ఒక్క రోజులో కొన్ని గంటలు వాక్యం చదువుతూ ప్రార్థన చేయండి. 2 రోజులు చేస్తావా, 3 రోజులు చేస్తావా, నువ్వు 7 రోజులా, 21 రోజులా, 40 రోజులా, కొన్ని గంటలు ఆయన సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి శ్రేష్టమైన దీవెనలు ఈ 2026వ సంవత్సరము ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఉపవాసము ఉండని ప్రతి ఒక్క బిడ్డ కూడా
ఒక గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చాడు. 2025 దాకా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ సజీవులముగా ఉన్న మనము ఆయన సన్నిధిలో అంటే సమీపం, వాసం అంటే ఆయనతో సహవాసము చేయటం. దేనికి బిడ్డలారా, ఉపవాసం అంటే మరి ఆయనకు సమీపముగా ఉండి కదా, ఆయనతో కలిసి సహవాసం చేసి ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన ప్రార్థన విని గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో చేయబోతున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క బసమ బుధవార దినమున, ఈ లెంట్ దినమున మనము కూడా మరి ఆ యొక్క సృష్టి ఏ రీతిగానైతే చక్కటి నూతనమైన చిగుర్లతో చక్కటి ఆహ్లాదకరముగా అందరిని ఆకర్షించేటట్టుగా ఆకులు వచ్చినప్పుడు చూడటానికి ఎంత అందంగా చెట్టు కనబడుతుందో, నీవు కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తల్లి ప్రార్థన చేయాలి, భర్త ప్రార్థన చేయాలి, బిడలు తల్లిదండ్రుల కొరకు, అనేకుల కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని. కాబట్టి మరి అలాంటి ఉపవాస శ్రేష్టమైన దినాలు మనం ఈ 45 రోజులు ఆచరించి మరి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందటానికి దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని, మహాపరిశుద్ధులను మహాగృఢమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇలాంటి దినములలో నా తండ్రి నాయన అయాన తండ్రి బసమ బుధవారం మొదలుకొని ఎంతమంది బిడ్డలైతే నాయన ఆయా రీతిలుగా నాయన ఉపవాసం ఉండాలని నాయన నీ సన్నిధిలో సిద్ధపరుచుకున్నారు నా తండ్రి నాయన. అయ్యా బిడ్డలందరినీ కూడా నా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి ఒక్క తండ్రిని, తల్లిని, యవన బిడ్డలను, సంఘాలను, సేవకులను మీరు నాయన ప్రేరేపించి సిద్ధపరిచి నా తండ్రి నాయన ఏ సంవత్సరం పొందుకోలేని దీవెన ఈ సంవత్సరము నా తండ్రి ఈ ఉపవాస దినాలలో మేము పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రలుగా చేయగలరని నజరేయుని నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి. ఆమేన్.